న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చేర్లింగంపల్లి చందానగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సామెల్కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్. వరుస చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేసిన సుల్లూరుపేట పోలీసులు. హిమాచల్ ప్రదేశ్ లో చంబా జిల్లాలో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి రహదారి మూసుకుపోయింది. గుడివాడ నెహ్రూ చౌక్ అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళా ఆత్మహత్య యత్నం స్థానికంగా కలకలం. తొలి ఏకాదశిని పురస్కరించుకుని షేర్లింగంపల్లి చందానగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం తెల్లవారుజాము నుంచి ఆలయానికి తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సహస్రనామార్చనలు వైభవంగా నిర్వహించడంతో ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సామెల్కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్. తప్పుడు వ్యక్తిని బరిలోకి దింపి గెలిపించాను. టికెట్ కోసం మందుల సామెల్ నా ఇంటి వద్దకు 100 సార్లు వచ్చాడు. చాలా మంది అడిగిన మాటిచ్చానని సామెల్కు టికెట్ ఇప్పించి గెలిపించాను. ఈ అయారంలు గయారంలకు నేను భయపడ్ను. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సామెల్ని గెలిపించిన మీరందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది. మీకు క్షమాపణ చెప్తున్నా. మందుల సామెల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతుర్రో, నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పిమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామెల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇస్తున్నా దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పిన. మాట ఇచ్చినట్టు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నేను అడిగిన 2 టికెట్లు బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, తుంగతుర్తిలో మందుల సామెల్ గారికి, ఈ 2 టికెట్లు కూడా నేనే అధిష్టానంతో మాట్లాడి నా టికెట్ తో పాటు వాళ్ళ టికెట్ తీసుకొచ్చింది నేను. అదే కాకుండా ప్రచారం కూడా వ్యక్తిగతంగా నేను మున్గోడు ఎమ్మెల్యేగా వండుకుంటూ నకరికల్లు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట ఈ నియోజకవర్గాల్లో నాకున్న తక్కువ సమయంలో కూడా వాళ్ళ గెలుపు కోసం నేను ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా గెలిపించిన. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరగవద్దు అని చెప్పి గాంధీ భవన్ సాక్షిగా చెప్పినా, మళ్ళా ఇప్పుడు చెప్తున్నా, తుంగతుర్తి నగరికలు కాదు రాష్ట్రం మొత్తంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాలాంటి వ్యక్తి మీద ఉన్నది. ఈ ఆయారాం గయారాంలకు భయపడేది లేదు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మీద, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారి మీద, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మీద, మాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉన్నది. తిరుపతి జిల్లా సుల్లూరుపేట టౌన్ నందు వరుస చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుల్లూరుపేట సర్కిల్ ఆఫీస్ నందు డీఎస్పీ చెంచుబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ 24వ తేదీ ఉదయం 11:30 సుల్లూరుపేట పట్టణంలోని శ్రీ చెంగలమ్మ ఆర్చి వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద నుండి అన్ని కేసులలో చోరీ కాబడిన సొమ్ము మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసు ఛేదనలో సుల్లూరుపేట సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ అజయ్ కుమార్ వారి సిబ్బంది సహకారంతో కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసి 24వ తేదీన ముద్దాయిలను అరెస్ట్ చేయడమైంది డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లో చంబా జిల్లాలో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి రహదారి మూసుకుపోయింది. ఈ ప్రాణాంతక పరిస్థితుల్లో 7 నెలల చిన్నారిని సురక్షిత ప్రాంతానికి తరలించడానికి ఒక అంబులెన్స్ సిబ్బంది తన ప్రాణాలను పణంగా పెట్టారు.
రాళ్లు పడుతున్నా అతను చిన్నారిని జాగ్రత్తగా ఎత్తుకొని ప్రమాదకర ప్రాంతాన్ని దాటించి మరో అంబులెన్స్ కి చేర్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ యువకుడి ధైర్య సాహసాలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. आराम से भाई इशारा करो इनको आगे आगे गिरा के ले ओए ओ पीछे पीछे आरुले यहाँ देखते हो ना यहाँ देखते గుడివాడ నెహ్రూ చౌక్ అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళ ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. కైకలూరు మండలం చావలిపాడు గ్రామానికి చెందిన తలారి రమాదేవి 50 సంవత్సరాలు పాయిజన్ టాబ్లెట్లు మింగి ఆత్మహత్య యత్నం చేసింది. అంబేద్కర్ విగ్రహం వద్ద సొమ్మసిల్లి పడిపోయింది. సమీపంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ బృందం రమాదేవి పరిస్థితి గమనించి ఆసుపత్రికి తరలించారు. వంశపారంపర్య భూమి బాబాయి అతని కొడుకు ఆక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని రమాదేవి ఆరోపించింది. సీఎంను కలిసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయగా ఎమ్మెల్యేని కలవమన్నారు. కైకలూరు ఎమ్మెల్యేని కలిసేందుకు ప్రయత్నించగా ఆయన హైదరాబాద్ లో ఉన్నారని తెలిసిందే. తనకు న్యాయం జరగదన్న భయంతో ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఉపాధి పనులు చేసుకుని బతికే తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకుంది. రమాదేవి ప్రస్తుతం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. గుడివాడ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు రమాదేవి, తలారి రమాదేవి, చావులపాడు. నన్ను చంపేయండి. గుడివాడలో చంద్రబాబు నాయుడు గారిని కలిసామయ్యా. ఆయన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళమన్నాడు. నేను 3 రోజులు బట్టి పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. రాత్రి కూడా వెళ్ళాను. పాపం ఆయన లేరు. ఆయన హైదరాబాద్ వెళ్ళాడు. మళ్ళీ రండి అన్నారు. మళ్ళీ మా అమ్మ వచ్చి అక్కడ పార్టీ ఆఫీస్ కాడికి వెళ్ళింది. వయసు అయిపోయింది. అమ్మకి 70 సంవత్సరాలు దాటిని 100 రోజులు పనికి వెళ్ళి పట్టు పోసుకుంటుంది. మా సొంతంగా ఒక్క నిమిషం అయ్యా. మేము సొంతంగా కొనుక్కున్న భూమిని పూర్వీకులు ఆస్తని మా బాబాయ్ పేరు దొంగ రిజిస్ట్రేషన్ కొడుకు రాసేసాడు. తన కొడుకు సత్యనారాయణకి, తలారి సత్యనారాయణ పేరు. చావులపాడులో ఉందయ్యా. చావులపాడులో భూమి ఉంది. అయ్యా లక్ష్మీనారాయణ. అయ్యా నన్ను బెంగళూరు ఇచ్చారయ్యా. ఇక్కడ వాళ్ళు అక్కడ చంపేది వెళ్ళాడు, చచ్చిపోయాడయ్యా. చనిపోయాడు. చావలిపాడు కైకలూరు పక్కన చావలిపాడు విలేజ్. నన్ను బతికించొద్దు. చంపండి. నన్ను వచ్చి భూమి మీద ఉండదలుచుకోలేదు. తలారి కృష్ణమూర్తి, తలారి నాచారయ్యా. మా పెద్దవారి కొడుకు సపోర్ట్ చేస్తాడయ్యా. నేను పంచాయతీ నెంబర్లని. తలారి నాచార్య తండ్రి ఏమో
తలారి నరసింహారావు ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది. పోలీసు వాళ్ళు మా దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని 20 సంవత్సరాలు లీజు ఆ లీజు డబ్బులు అందరికీ చూపుతున్నాడు. ఆ రూపాయి తీరు నా డబ్బులు 8 మంది లాయర్లు మార్చాము. 8 మంది లాయర్లు మార్చారు. లిస్టులు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. బ్యాంకులో లోన్ మేము తెచ్చుకున్నాం. మళ్ళీ 20 లక్షల లోన్ తెచ్చుకున్నాం. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు మారుతున్న పరిస్థితుల వల్ల పిల్లలు దూరం అవ్వడం బాధాకరమని ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం అన్నారు. అమీర్పేటలో జరిగిన అన్వయ ఎలర్ట్ కేర్ సంస్థ 10వ వార్షికోత్సవ వేడుకలను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్తున్న యువతకు తమ తల్లిదండ్రుల ఆరోగ్య సంరక్షణ ఒక మానసిక సంఘర్షణగా మారుతోందని, ఇలాంటి తరుణంలో అన్వయ వంటి సంస్థలు వృద్ధులను ఆదుకుంటూ సేవలు అందించడం శుభ పరిణామమన్నారు. తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ వయోవృద్ధుల ఆరోగ్యం, ఆధ్యాత్మిక సంరక్షణలో ఈ సంస్థ చేస్తున్న కృషిని కొనియాడారు. అనంతరం బ్రహ్మానందంతో పాటు శౌర్య పురస్కార గ్రహీతల కుటుంబ సభ్యులను పద్మశ్రీ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ సిఎస్ ఎస్కే జోషి, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. Hearty welcome Dr. Brahmanandam Garu to Kritagna. Administration in the state, an electronics engineer from IIT Roorkee with a doctorate in public policy. He joined the Indian Administrative Service in 1984. Over a decorated career spanning decades, he held critical portfolios across irrigation, IT, energy and environment, and went on to serve as the Chief Secretary to the government of Telangana. The primary architects of Telangana's economic, industrial and technological growth story. And on 92 IAS batch, an alumnus of the IIM Calcutta and the Lee Kuan Yew School of Public Ghana. Over a distinguished career, his leadership has been instrumental in building world-class innovation ecosystems like T-Hub, attracting respected police leaders and alumnus of NIT Warangal and IIT Delhi. Brilliant career spanning nearly 4 decades. He served as the first Commissioner of Police for Hyderabad City following the formation of Telangana and went on to serve as the second Director General of Police of Telangana State. Speak for a few minutes. First and foremost, let us all welcome Brahmanandam Garu. Hands to all of you. I want to take a moment and want to give a massive shout out to Prashant Patkar, Vinay Kumar Jakula, Dinesh, Santosh Reddy. You were Here today to celebrate innovation, compassion and a meaningful impact. It is my absolute very briefly talk about what we have done and what we want to do going forward. I pledge to always cherish our elders. Repeat after me. I pledge to always cherish our elders. Santosh Babu Garu, Mahavik Chakra, a dedicated
dedicated officer, a caring family man, and optimistic mentor. He enjoys sports, music, photography, nature, travel, and exploring new experiences. Thank you, ma'am, for coming here tonight, and thank you for receiving this honor. And next, manam. Most respected police leaders and alumnus of NIT Warangal and IIT Delhi, he joined the police service in 1986 over a brilliant career spanning nearly 4 decades. He served as the first Commissioner of Police for Hyderabad City following the formation of Telangana and went on to serve as the second Director General of Police of Telangana State. Following his tenure in law enforcement, he was entrusted with the crucial responsibility of heading the Telangana Public Service Commission. With over 30 years of distinguished service and 4,000 plus accident-free flying hours, he led strategic missile and aviation operations, served on UN peacekeeping missions, and now leads aviation operations as Chief Pilot and Aviation Accountable Manager at Navayuga. Congratulations, sir. With a doctorate in public policy, he joined the Indian Administrative Service in 1984. Over the decorated career spanning decades, he held critical portfolios across irrigation, IT, energy and environment, and went on to serve as the Chief Secretary to the government of Telangana. Ladies and gentlemen, everybody here, put your hands together and let us all welcome the former Thank you, everybody, and it's an honor for us. Thank you for being here, and thank you for allowing us celebrating all of you. ఆయన పార్ట్నరు దీపిక గారు వీళ్ళు నిర్వహించేటువంటి కార్యక్రమం ఒకరోజు మన ఇంటికి 4 గెస్టులు వస్తేనే గిలగిల్లాడిపోతాం జనరల్గా. వాళ్ళందరికీ ఆ రోజుల వరకు ఉండే ఓ పెళ్ళి 2-3 రోజులు ఉందంటే, అలాంటిది 10 years నుంచి ఒక ఏజ్డ్ పీపుల్తో ఒక ఇన్స్టిట్యూషన్ రన్ చేయటం అంటే అది ఊరికే మామూలుగా మాటల్లో చేసి చాలా గొప్ప విషయం అండి, ఇది ఇలా చేయటం ఇట్లాంటిది ఎవరు చేయలేరు అని అనటం ఈజీ. కానీ టు పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ ఎ గ్రేట్ వెరీ డిఫికల్ట్ థింగ్. నాకు అది చెప్పినప్పుడే నేను చాలా ఏదో డెఫినెట్గా మనం వెళ్ళి తీరాల్సినటువంటి ఫంక్షన్ అనిపించింది నాకు. అందుకని ఎందుకంటే చాలామందికి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం టీవీస్లో కానీ ఛానల్స్లో కానీ పేపర్స్లో కానీ అనేక రకాలైన మీడియా ద్వారా మనం వింటుంది ఎల్డర్స్, పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేయబడుతున్నారు అని. నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారం నెగ్లెక్ట్ చేయటం అది పెద్ద పదం, నెగ్లెక్ట్ చేయటం కాదు. ఇది ఈ గ్రోత్లో దేశంలో పరీక్షా పేపర్లు లీక్ అవ్వని రాష్ట్రం అంటూ లేదు. ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడే ఎందుకు ఈ అల్లర్లో అంటే నా భారతదేశాన్ని టార్గెట్ చేస్తున్నారు. అక్కడ ఉన్న శ్రీ మోడీజీని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు అంటే అక్కడ మోడీజీ ఉంటే నా దేశాన్ని తాకడం ఎవరి వల్ల కాదు. భారతదేశం ఎదుగుదలను చూడలేని, ఆపడం చేత కానీ యువతను ఇరికించి నేపాల్, బంగ్లాదేశ్ లో జరిగిన విధంగా నా దేశాన్ని చేయడానికి ప్రయత్నమే ఈ ఢిల్లీ అల్లర్లు. యువత మేలుకో, మీ దేశం, మీ ప్రజలు, మీ భవిష్యత్తు ఆలోచించి అడుగువే. భారత్ మాతాకి జై. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. ఇవాళ నాకు తెలిసి దేశంలో పేపర్ లీక్ అని రాష్ట్రం లేదు, ఉంటే ఒకటి ఉండొచ్చు. అన్నమయ్య జిల్లాలో మహిళ దారుణ హత్యకు గురైంది. తల్లికి వందనం డబ్బు కోసం భార్యను భర్త గొంతు కోసి హత్య చేశాడు. పీటీఎం మండలం రాపూరి వారిపల్లి పంచాయతీ కొత్తపల్లి సమీపంలో రాత్రి పద్మావతి అనే మహిళను అతి కిరాతకంగా గొంతు కోసి దారుణ హత్య చేశాడు. తల్లికి వందనం డబ్బు ఇవ్వలేదని భర్తే సురేష్ రాత్రి చిత్రహింసలు పెట్టి గొంతు కోశాడని హత్యకు గురైన మహిళ పద్మావతి తల్లి కళావతి ఆరోపించింది. మృతురాలికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద తిప్ప సముద్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
చేర్లింగంపల్లి చందానగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సామెల్కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్. వరుస చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేసిన సుల్లూరుపేట పోలీసులు. హిమాచల్ ప్రదేశ్ లో చంబా జిల్లాలో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి రహదారి మూసుకుపోయింది. గుడివాడ నెహ్రూ చౌక్ అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళా ఆత్మహత్య యత్నం, స్థానికంగా కలకలం. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి S10 న్యూస్, మన కోసం మన ఛానల్. వెల్కమ్ టు S10 న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తమ ఆందోళన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీ చార్జీకి నిరసన. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను ఘనంగా జరుపుకుందామని మాజీ మంత్రి. రైతాంగానికి అండగా నంది రైతు సమైక్య నూతన కార్యాలయం పునఃప్రారంభించడం. ఆగస్టు 1 నుంచి 31 వరకు తిరుమల శ్రీవారి పుష్కరిణి మరమ్మతులు. ఉండవల్లి సెంటర్లో జరిగిన ఈ ర్యాలీలో రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ పేపర్ లీకేజ్ అనేది ఒక హేయమైన చర్య. యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని, పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ తక్షణమే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన రైతు సంఘం నాయకులు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జొన్న శివశంకర్, రైతు సంఘం కోశాధికారి సూర్యనారాయణ, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యు రాజశేఖర్, యూటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు ఎం రవి, సిఐటియు గుంటూరు జిల్లా నాయకులు కె జగదీశ్వర్ రెడ్డి, రైతు సంఘం రాజధాని డివిజన్ కార్యదర్శి డి శ్రీనివాస కుమారి, మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డి వెంకటరెడ్డి, రైతు సంఘం తాడపల్లి రూరల్ నాయకులు బురుగా వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు. ఢిల్లీలో విద్యార్థుల మీద లాఠీ చార్జీకి నిరసనగా ఈరోజు విద్యా సంస్థల మొత్తం కూడా బంద్ సక్సెస్ఫుల్గా కొనసాగింది. ఆ క్రమంలోనే సాయంత్రం పూట కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఉండవల్లి సెంటర్లో ఈ నిరసన కొవ్వొత్తుల ర్యాలీని జయప్రదంగా నిర్వహించాం. దీంతో ప్రధానంగా కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి, విద్యార్థుల మీద ఈ పెట్టిన కేసులు మొత్తం కూడా ఎత్తేయాలి. పర్యావరణవేత్త వాంగ్సాంగ్ నిరసన దీక్షను విరమించారు. ఈరోజు దానికి సంబంధించిన అన్ని విద్యార్థులతో చర్చలు జరిపి విద్యార్థుల డిమాండ్స్ అనుసంధానంగా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి, ఈ ధర్మాన్ ప్రసాద్ రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరి సమన్వయంతో 200 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను ఘనంగా జరుపుకుందామని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆగస్టు 2న సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర నిర్వహణ ఏర్పాట్లపై ఆలయం వద్ద వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా ఆలయ పరిసరాలలో అధికారులతో కలిసి పర్యటించి ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. అనంతరం ఏర్పాట్లు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమ్మవారి దర్శనం కోసం బోనాలు సమర్పించేందుకు వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో జాతర నిర్వహణలో పోలీసుల పాత్ర ప్రధానమైందని అన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం అదనపు పోలీస్ సిబ్బందిని నియమించాలని, అత్యాధునిక పరిజ్ఞానం కలిగిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఉజ్జయిని మహంకాళి అమ్మవారు బోనాల జాతర నెక్స్ట్ వీక్ 2వ తారీఖు 3వ తారీఖున జరిగేటువంటి జాతర ఆశేష జనావాహిని మధ్యన 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర రాబోతుంది కాబట్టి ఈరోజు అధికారులు స్థానికులు దక్కన్ మానవ సేవా సమితి పెద్దలు ఆర్య సమాజ్ పెద్దలు అదేవిధంగా వివిధ రాజకీయ పక్షాలు ఇక్కడ ఉన్నటువంటి సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు అధికారులతో కోఆర్డినేషన్తోనే ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. లక్షలాదిగా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి బోనాలు కానివ్వండి, తొట్టెలు కానివ్వండి, పలారమండ ఊరేగింపులు కానివ్వండి, భవిష్యవాణి రంగం కార్యక్రమం, వ్యాపారి ఊరేగింపు అంగరంగ వైభవంగా లక్షలాది మంది సమక్షంలో జరుగుతుంది. మీ మాధ్యమాల ద్వారా విశ్వవ్యాప్తమై ఈరోజు ప్రపంచంలో కూడా బోనాల పండుగ చేసుకునేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారు దయగల్ల తల్లి. ఆ రోజు కలారా వ్యాధి వచ్చి చాలామంది చనిపోతుంటే మరి ఒక రిటైర్ ఆర్మీ ఉజ్జయిని పోయి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ కలారా వ్యాధి తగ్గితే ఇక్కడనే మేము అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తామని 200 సంవత్సరాల క్రితం ఆ వ్యాధి తగ్గిన తర్వాత ప్రతిష్ఠ చేసుకోవడం, ఆ తర్వాత జరిగేటువంటి బోనాల జాతర. అయితే ఈ బోనాల జాతరలో మేము అమ్మవారిని కోరుకునేది ఎలినోవా మూలాన రాష్ట్రంలో వర్షాలు లేక రైతాంగము ప్రజలందరూ అల్లకల్లోలంగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈసారి బోనాల జాతర మంచిగా జరిగి అమ్మవారి ఆశీస్సులు లభించి సుభిక్షంగా వర్షాలు పడాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. అందరి సంపూర్ణమైనటువంటి సహకారంతో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీ మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేసేది, ఆదివారం సోమవారం జరిగేటువంటి బోనాలతో పాటు శుక్రవారం నాడు కూడా అమ్మవారికి బియ్యం పోసేటువంటి కార్యక్రమం. ఆ రోజు కూడా వేలాది మంది మహిళలు ఇక్కడికి వస్తారు కాబట్టి అందరి అధికారుల సమన్వయంతో, స్థానిక ప్రజల సమన్వయంతో ఈ పండుగ సంపూర్ణంగా జరగాలని అమ్మవారిని కోరుతాం. నంద్యాల నంది రైతు సమైక్య కార్యాలయం తిరిగి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, నంది రైతు సమైక్య అధ్యక్షుడు బెక్కిం రామసుబ్బారెడ్డి, రాష్ట్ర సిఈసి సభ్యుడు దేశం సుధాకర్ రెడ్డి, వైసీపీ నాయకులు, రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ గత 29 సంవత్సరాలుగా నంద్యాల ప్రాంతంలో రైతు సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నది నంది రైతు సమైక్య పునఃప్రారంభం కావడం అత్యంత శుభ పరిణామం. రైతులకు అవసరమైన స్ప్రేయర్లు, ఎరువులు, పురుగుల మందులు అందించడంతో పాటు రైతుల హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర ఈ సంస్థది. ఎల్నినో ప్రభావం ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ఏ పంటలు వేస్తే లాభదాయకంగా ఉంటుంది, నష్టాలను ఏ విధంగా నివారించవచ్చనే అంశాలపై శాస్త్రవేత్తల సలహాలను రైతులకు అందిస్తూ సమైక్య అండగా నిలుస్తోంది. లాభాపేక్ష లేని సేవ, రూపాయి లాభం ఆశించకుండా కేవలం రైతన్నకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఏర్పడిన సంస్థ ఇది. నంది రైతు సమైక్యకు ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా మద్దతు అందించాలని కోరుకుంటున్నానని తెలిపారు. రైతులకందరికీ తెలిసిన విషయం, ఇటువంటి సంస్థలు నిరంతరాభివృద్ధి చెంది ఎంతో పురోగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో నంద్యాల కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే క్షామం ఏర్పడే పరిస్థితి ఉంది. ఇటువంటిప్పుడు పెద్ద రవీంద్రనాథ్ గారు దీనికి అధ్యక్షులుగా ఉన్నారు. వాళ్ళు ఈరోజు వేరే కార్యక్రమంలో అనేకపోయినారు. వాళ్ళందరి శాస్త్రవేత్తల సూచనలు తీసుకొని